అని ఎంలాడకు పోయి మొక్కుతాం. ఇక దేవుడు మనందు దయుంచి కొడుకునిస్తే అబ్బాయి ఇక సంబరం చూడాలే. చిన్నగా ఉండదు, తీరు తీరు బట్టలు తొడిగి ముఖానికి పౌడర్ వేసి అబ్బా నాయండే నా బంగారమే అని ఎన్ని ముద్దులు ఇస్తారో అయ్యవ్వలు. వారసుడు పుట్టిండని బారసాల గదెనుల్లా 21 అంగరంగ వైభవంగా చేసి చుట్టాలకు పక్కాలకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు పుట్టిండు అని తలకాయ ఎత్తుకొని రొమ్మిర్చి చెప్తారు. మరి ఆ కొడుకు బువ్వ పెడతాడా మంచాన పడ్డప్పుడు అంటే అది గ్యారంటీ లేకుండా అవుతున్నది గీ పుత్రరత్నాన్ని చూస్తుంటే. షిషి షిషి షిషి. ఇగో ఇక్కడ చూడుర్రి, అయ్య కొడుకు మీద పెట్టుకున్న బొమ్మలను ఎట్లా తీరుస్తున్నాడో. 1 కాదు 2 కాదు 4 రోజులు మంచానికి గట్టేసిందట. ఏం కావాలన్నాడురా అయ్య నిన్ను? కాళ్ళు చేతులే కాదు నడుమించాలి కూడా గంత గట్టి గట్టినో. మేడలు అడిగిండా మిద్దెలు అడిగిండా? నీకు ముడ్డి కడిగి మూతి కడిగిన పాపానికి ముసలోన్ని కట్టేస్తావురా, నీ చేతులు పడిపోను. కన్న కొడుకు మీద పెట్టుకున్న ఆశలను కండ్లల్లా కారం కొట్టినట్టు చేసేసరికి ఎంత కండ్లాడుతున్నాడో చూడుర్రి తాత. 2 दिन से खाना नहीं दिया है? क्यों? एक रोटी दिया। भूख लगी अभी? पानी की प्यास लगी? అయ్యో ఇంతకంటే ఘోరం ఇంకేమున్నది? 4 రోజులు గిట్లా కట్టేసి ఒక్కటంటే ఒక్కటి రొట్టి ఇచ్చి చెంబేడు మంచినీళ్ళు కూడా ఇయ్యలేని పుణ్యాత్ముని కన్నావానే తాత అని చూసినోళ్ళు బాధపడనోళ్ళే లేరట. ఒరే తాత కొడుక, బంగారం తినిపియమన్నాడా లేకపోతే నీతోటి కలవడేతానికి పోటీ కచ్చిండా? గట్ల కట్టేసినావు, నీ కడుపుల మన్ను పోయగదరా? నీకు కూడా పుడతారు కదరా రేపు రేపు కొడుకులు, వాళ్ళను కూడా గిట్లనే చేయమంటావా? నీకు గట్టేసేతానికి చేతులు ఎట్లా వచ్చినాయి రా వారి? షెట్ అనక షేమనక నీకోసం కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి అడిగినప్పుడల్లా ఇచ్చినందుకు గిదారా నువ్వు అన్నందుకు ఇచ్చే బహుమానం? మరి ఎవరు చెప్పిండ్రో ఏందో పోలీసు వాళ్ళకు వచ్చి కట్లిప్పుతుంటే ఎట్లా తన్నాడుతున్నాడో చూడు రీ తాత. అబ్బా తోలే ఊసింది కదరా నాయన ముసలుంది. నీకు చేతులు ఎట్లా వచ్చినాయి రా వారి? నీ చేతులకు జట్టలు పుట్ట. ఇగో గివీడే తాత కడుపులో పుచ్చిన ఆని ముత్యము. ఇంకా సిగ్గు లేకుండా ముఖం చూపెడతానావు పుణ్యకార్యం చేసినా అని. చూస్తారేంది సారు? జీప్ ఎక్కించుకొని పోయి వాడిని కూడా 4 రోజులు గట్టేయండ్రి, గప్పుడు తెలుస్తుంది నొప్పేందో. కొడుకులు కొడుకులు అని అంటే ఎంత మంచిగా సాగుతున్నారో చూసినారుల్లా. ఇదంతా హర్యానా రాష్ట్రం మహేంద్రగఢ్ అనే జిల్లాలో జరిగింది. మరి ఓ అయ్యలారా అవ్వలారా, కొడుకులే కావాలే మంచిగా జాతారు అని అనుకోకుర్రి. ఎవరు జాతారో ఎవరు చంపుతారో తెలుస్తలేదు దునియాల. టీవీ